ఏంటి చేతికి గాజులు ఇలా కూడా వేసుకుంటారా అని నన్ను చూసి మీకు డౌట్ రావచ్చు. నేను చెప్పే మాటలు నేను నీట్‌గా పెట్టే ఇల్లు చూసి చాలా మంది ఇష్టపడుతున్నారని, అది కూడా నాకు ఈ మధ్య మీరు పెట్టే కామెంట్స్‌ని బట్టి, ఇంకా నేను ఊరికి వెళితే నా బంధువులంతా నన్ను ఆపల్లా నన్ను పొగిడితే నా మొఖంలో కనపడే చిరునవ్వు వల్ల నాకర్థమైంది. వాళ్ళు అలా పొగుడుతూ ఉంటే ఎంత ఆనందమో! వాళ్ళందరూ నాకు సిస్టర్స్ అవుతారు. అందరికీ పేరు పేరున ఈ వీడియో ద్వారా చాలా చాలా థాంక్స్. ఎందుకంటే మీరు చూపించే ప్రేమ వలన ఆ రోజు చాలా సంతోషం వేసింది. ఏంటి ఇన్ని రోజులకు గుర్తుకొచ్చామా అని మీరు అనుకోవచ్చు. ఏం చేస్తానక్క ఊరు నుండి వచ్చాక గొంతు సరిగ్గా రాలేదు. మీకు చెప్పే థాంక్స్ స్వీట్ గా చెప్దామని ఈ రోజు దాకా ఆగాను. ఇంతకీ గాజుల గురించి చెప్తూ ఎక్కడికో వెళ్ళిపోయావేంటమ్మా అని మీరు అనుకోవచ్చు. అసలు సంగతి ఏమిటంటే మీరందరూ నన్ను ఒకవైపే చూశారు. నా గురించి కొన్ని తెలియని విషయాలు కూడా ఉన్నాయి. అవి మీతో షేర్ చేసుకుంటా. నాకు ఎక్కువగా రెడీ అవ్వటం ఇష్టం ఉండదు. నా నుదుటిన బొట్టు కూడా చూడండి దేవుడు కుంకుమ ఒక స్టిక్కర్ ఎప్పుడు అవే ఉంటాయి. మోడల్ స్టిక్కర్స్ ఎక్కువగా ఇష్టం ఉండదు. షాపింగ్ కూడా ఎక్కువగా చెయ్యను. ఎప్పుడైనా నాకు కావాల్సిన స్టిక్కర్స్ గాజులు కూడా మా వారే తీసుకొస్తారు. ఇల్లు నీట్ గా పెట్టుకుని ఎక్కువగా నిద్రపోతాను. టీవీ చూడను, సెల్ చూడను. అసలు మీకు ఒకటి తెలుసా, నాకు యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ అంటేనే తెలియదు. అలాంటిదని యూట్యూబ్ పెట్టాను. చూస్తే మా ఆయనతోనే టీవీ చూసినా లేకపోతే మూవీ చూసినా, ఆఖరికి నాకు ఇష్టమైన మంచూరియా కూడా మా ఆయన పక్కన ఉంటేనే తింటాను. నాకు కష్టమైన చికాకైన పని ఇంకొకటి ఉందండి. ఏంటంటే నా అంత పొడుగున నా జడ వేసుకోవాలంటే కష్టం, చీర కట్టాలంటే కష్టం, పూలు పెట్టాలంటే కష్టం. నా విషయంలో ఏదైనా నాకు కష్టమే, కానీ నా మొగుడు నా పిల్లల విషయంలో ఏదైనా ఇష్టమే. ఇంకొకటి చెప్తా, వీటన్నిటికన్నా కష్టమైన పని ఫోన్ మాట్లాడటం.